2 కాఫీ. ఏంట్రా మావా, ఏంటి సంగతులు? సరేరా మావా, మా డైరెక్టర్ దొబ్బేస్తున్నాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? అసలు ఏమైందిరా నీకు? ఏం మాట్లాడదులే కానీ కనీసం కాఫీ అన్న తాగు. ఏ బాబు ఇట్రా. మీ షాప్లో షుగర్ ఉందా? ఉంది సార్. మీ షాప్లో ఉన్న షుగర్ నా ఒంట్లో లేదు కానీ వెళ్ళి తీసుకురాపో. ఓకే సార్. ఎవరు కలుపుతారు? నేను వేలు పెట్టి కలుపుకోవాలా? వీడికి షుగర్ లేదు కానీ బీపీ ఉన్నట్టుంది. పని చెయ్యి, పని చేయకు. దేవుడు కొంతమందికి అదృష్టాన్ని ఇస్తాడురా, మిగతా వాళ్ళకి నరకమే. మనం తాగుతున్న కాఫీరా, మందు కాదు. ఈ టైంలో తాగాల్సిన మందేరా. ఏమైందిరా అలా మాడుతున్నావు? 20 ఇంటర్వ్యూలు రా, అన్నీ కరెక్ట్గానే చేశాను, అయినా రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడమంటావు? నన్ను 4 ప్రొడ్యూసర్లు పొమ్మనేసరికి నేను నీలానే రియాక్ట్ అయ్యా. కానీ నేను 3 కథలు చూసా. అప్పుడు నాకు విషయం తెలిసింది. అదే కదా నేను నీకు చెప్తాను, నువ్వే డిసైడ్ చేసుకో, నువ్వు అన్నది కరెక్టా రాంగా అని. ఏరా, సినిమా కథలు నాకే చెప్తున్నావా? రే, సినిమా కథలు కూడా జీవితంలో నుంచి పుట్టినవేరా. గీతా, నీకు దండురా బాబు, వారం రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న నన్ను వదిలే. ఏంటిది? రక్తమా? కట్టేవి లేదు, ఏం కోసరాసావురా? ఏం తెగిందో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు గీత. ఏంటి, రక్తం తులెట రాస్తే అమ్మాయిలు పడిపోతారా? తూయి, వీళ్ళ ఆడోళ్ళా అమ్మోర్లా? ఛ, ఓ అమ్మోరు కూడా ఆడామే కదా. ఇప్పుడు ఎలా? ఏమైంది బాబాయ్? తెగింది. ఏమైంది బాబాయ్? అయ్యో, ఏం చేస్తున్నావురా? ఏం టైమింగ్ బాబాయ్ నీది. అంటే ఇది నీ రక్తం కాదా? అంటే బ్లడ్ తో రాయమన్నారు గానీ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయమనలేదు గీత. 7th క్లాస్ నుంచి చూస్తున్నాను రా, నీకు ఇంకా సెన్స్ రాలేదు. షో కౌంట్ ఎంత? 50. అక్రమాస్తుల కేసులో జయలలితను అరెస్ట్ చేసిన కన్నడ ప్రభుత్వం. ఇంతటితో వార్తలు సమాప్తం. తర్వాత అస్సాం లాటరీ విజేత ఫలితాలు. 1 2
4 5 6 9 తర్వాత కార్యక్రమం నూతన చిత్ర గీతాలు. గోపి గోపి నన్ను కూడా బ్యాంక్ తీసుకోబరా రే, నన్ను కూడా బ్యాంక్ తీసుకోబరా రే. రే ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నావు? ₹1,00,00,000 లాటరీ తగిలితే రే. అది కాదన్నా, ఎప్పుడు 50 నెంబర్లు కొనేవండి. ఈసారి 49 కొన్నానని 50 నెంబర్గా నా లక్కీ నెంబర్లన్నీ కలిపి 50 టికెట్గా రాశాను. దానికి తగిలి వచ్చింది. ఏంట్రా నీకు లక్కు లేదు కానీ లక్కీ నెంబర్లు ఉన్నాయిరా? నువ్వు నీ మొహం లేబా లే లే ఏబా, ఎలా? పొద్దున్నే యాదవ తగిలినాడు రా దరిద్రుడని. యాదవన్నారు యాదవ. షో కవితలకి అమ్మలు పడిపోతారన్నమాట. అంటే ఇప్పుడు నేను కవినవ్వాలి. గీత, నీ ఊహల్లో తేలి తేలి నాకు ఉబ్బసం వచ్చేలా ఉంది. నీకోసం కలలు కనీ కనీ నా కళ్ళకు కలకలకలొచ్చేలా ఉన్నాయి. అదేంటో అందరికీ ప్రాణం మీద తీపి ఉంటుంది, నాకు మాత్రం మన ప్రేమ మీద తీపి ఉంది. అది రోజు రోజుకి పెరిగి నా మనసుకి మధుమేహం వచ్చేలా ఉంది. దీని గురించి ఆలోచించి ఆలోచించి నా మెదడుకు మెదడువాపు వచ్చేలా ఉంది. అలా కాకూడదంటే మే నెలలో ముహూర్తం ఉంది. నువ్వు అంటే పెళ్ళికి పెళ్లిపీటలెక్కుతా, నువ్వు అంటే ఊరేసుకోవడానికి మొక్కల పీట ఎక్కుతా. ఖబర్దార్. అయినా ఇది నాకెందుకు ఇచ్చావురా? మెడికల్ షాప్లో ఇస్తే మందులైనా ఇచ్చేవారు. కబడ్దారంట కబడ్దార్. అయినా నిజంగా ప్రేమించేవాళ్ళు తన ప్రేమని ఇంకా బాగా వ్యక్తం చేయగలరు, ఇలా పిచ్చిగా కాదు. రేయ్ నా ఇయాలా దూరంగా పోయినో మొన్నట్లాగా లక్కీ నెంబర్లు గిక్కీ నెంబర్లు అన్నావు అనుకో, డిక్కీ పగల కొడతా. అమ్మని ఏమో చంపేశాడు. ఏమనుకున్నావేమో? ఛీ. పో. నా యాల్ది అమ్మ యాడ్ నుంచి జీవితం. వస్తారేమో. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని. పోరా, నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఇంతటితో వార్తలు సమాప్తం. తర్వాత అస్సాం లాటరీ విజేత ఫలితాలు. నాలుగు 8 7 ఏ 4 5. తర్వాత ఎప్పుడు ఇంతే. కార్యక్రమం నూతన చిత్ర గీతాలు. షో ఒకటి, ఏంటే ఈ జీవితం. రే కార్తీక్, రే రే గోపి, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. బాగున్నావా? ఏంట్రా చిక్కిపోయావేంట్రా నువ్వు? నువ్వేంట్రా అలా ఉన్నావా? బొబ్బాస్ పంటలో తయారయ్యావు కదరా. ఇంకా ఎదవెట్టకారం పోలేదురా నీకు.
ఇంకేంట్రా సంగతులు? బహుశా నీ దరిద్రం డార్లింగ్ ఏమోరా, అది రెండు వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. సరే కానీ నీ సంగతి ఏంటి? ఏముందిరా, ఆ గీత నన్ను పట్టించుకునేలా లేదు. ఎవర్రా చిన్నప్పుడు నీ సలహా ఇస్తే నువ్వు లెటర్ రాసి తీసుకెళ్ళి లేకపోతే కొట్టిపోయింది ఆ అమ్మాయినా? మ్, ఇంకా వదలలేదా? నిక్కరేసే వయసులోనే వదలలేదు, ఇంకా నిక్కరేసే వయసులో ఏం వదులుతానరా? అవునులే, లెక్కర వదిలినంత ఈజీగా లెక్కన వదలనా? ఈసారి సరిగ్గా ఇస్తా రాసుకో. నీకు దండం పెడతారా, గీత ఇప్పుడు నన్ను కొట్టలేదు, దయచేసి ఆ ప్రోగ్రాం పెట్టకరా. వీడు ఇంకా మన బచ్చాగాడే అనుకుంటున్నాడు. అప్పుడంటే గ్లామర్ లేక గ్రామర్ రాక మిస్టేక్ అయింది. ఇప్పుడంటే గ్లామర్ కోసం పాండ్స్, గ్రామర్ కోసం రెనాల్డ్స్ వాడుతున్నా. ఈసారి మిస్ కాదు, మిస్సెస్ అయిపోద్ది. ఇలాంటి టైంలో నేను దమ్ముకోవాలి, తీసుకుని వస్తా. రెడీనా? ఎంతకీ గీతలోనే గేమ్ ఇస్తుండ్రా? ఆ రెండు, ఏ రెండు? ఆ రెండు కళ్ళు కలవరేగిలా? గీత కళ్ళు రావి. ఏహే, ఆ రెండు బుగ్గలు యాపిల్ పళ్ళా? గీత బుగ్గలు రావి. ఓకే ఓకే, అర్థమైంది. నీ గీత అంటే ఇష్టం అంతే కదా? అయితే రాసుకో. రేయ్, ఈ లెటర్ ఇస్తే గీత నన్ను లవ్ చేస్తుందంటావా? ఎప్పుడు లేచిపోదామని అడుగుద్ది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురా. తను ప్రేమిస్తుందో లేదో ఎలా తెలుసుకోవడం? ప్రపంచంలో ఏ అమ్మాయినా ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడం ఎలానో తెలుసారా? ఇష్టమైన డ్రెస్ వేసుకురామంటాం. సరే ఉంటా, రేపు ఇక్కడే కలుద్దాం. ఓకేరా, బాయ్. గీత, వై ఆర్ యూ ఫీలింగ్ లైక్ సీత? ఏ నీ మనసు ఏమైనా లోతా? ఆ, అయినా చెప్పు, కొట్టేస్తా ఈత. అయ్యో. మనకి డబ్బుకు లేదు కొరత, హ్మ్. నువ్వు అడిగిందల్లా పెడతా. నీకు అర్థమైనా అవ్వకపోయినా ఇదే నా చివరి రాత. అర్థమైతే అవుతాం జత. బాబోయ్, ఇంకా ఉంది గీత. చెప్పు. నేను నీకు ఇష్టమైతే రేపు వైట్ కలర్ చుడిదార్, నీకిష్టమైన రంగు పసుపు, నాకిష్టమైన రంగు నీలం, ఈ మూడు కలిసిన డ్రెస్ వేసుకొచ్చి నీ ప్రేమ తెలియజేస్తావని ఆశిస్తూ అయ్యో. నీ కార్తీక్. గీతా, నీ అమ్మ వస్తున్నా. తర్వాత అస్సాం లాటరీ విజేత ఫలితాలు 2 3 9
ఒకటి, రే ఒకటి, తొమ్మిది. తర్వాత కార్యక్రమం రే, yes, నూతన చిత్ర yes. గీతాలు. ఎస్ ఎస్ లాటరీ తగిలిందిరా, లాటరీ తగిలిందిరా నాకు. ఎస్ లాటరీ తగిలిందిరా. ఎస్ తగిలిందిరా. 20, 25, 30. రే ఏమైందిరా? లాటరీ టికెట్ కనిపించట్లేదురా. సరిగ్గా చూడరా. రే కనిపించట్లేదురా. ఇంట్లో ఏమన్నా పెట్టావా? లేదురా, నేను అసలు ఇంటికే వెళ్ళలేదు. ఆ ఆ, చూసేవరా నా దరిద్రం. నెంబర్ తగిలింది, లాటరీ టికెట్ దొబ్బేసిందిరా. ఎంతకన్నా దరిద్రుడు అని ఉంటాడా? ఆ ఛీ. ఛీ. షో. వీడి పరిస్థితి ఇలా అయింది, నా పరిస్థితి ఏంటో. కార్తీక్, ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నా నన్ను పట్టించుకోపోయేసరికి కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది, 7 జన్మలు ఉంటాయని గుర్తొచ్చింది. థ్యాంక్స్ గీత, 7 జన్మలు అవసరం లేదని చెప్పినందుకు, ఈ జన్మలోనే నన్ను ప్రేమిస్తున్నందుకు. ఏంటమ్మా ఒక్క చూడీదారే ఉంది? నా జీన్స్ టీషర్ట్స్ ఏవి? ఎప్పుడు చూడు జీన్స్ టీషర్ట్లు. ఈ రోజు శ్రావణ శుక్రవారం, ఈ రోజైనా పద్ధతిగా చూడీదార్ వేసుకో. చూడీదారా? సరే. అమ్మా, నా డ్రెస్ అంతా పాడైపోయింది, ఎగ్జామ్ ఉంది, ఎలా? అయ్యయ్యో. అమ్మగారు ఏంట్రా? దీనికి కప్పు రావట్లేదండి, అంత తిప్పినా. అరే ఎదవా, అది అలా కాదురా తిప్పేది, ఇలా తీయాలి. ఏంటిది ఇది? భలే ఉందండి. ఇక్కడ పడేసా. టైం అయిపోతుంది ఎగ్జామ్ కి. ఎప్పట్లాగే ఈరోజు అనుకున్నా
ఈరోజేంటి 7వ తరగతిలోనే అనుకున్నా నీతో కలిసి 7 అడుగులు వేయాలని. ఏడేం కర్మ, నా ప్రేమను తెలియచేయడానికి ఎన్నో వేల అడుగులు వేశాను. అడిగే కదా, అడిగితే వేస్తుంది అనుకున్నాను. ఆశపడ్డాను, కానీ అడుగు పడలేదు. అయినా ధైర్యపడలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని నమ్మినందుకు. మళ్ళీ థ్యాంక్స్ గీత. ఎస్, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు. ఎస్ ఎస్. నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా కార్తీక్? అసలు ఇలా చెప్పుంటే మనకి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. కార్తీక్, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? కార్తీక్, నిన్న లెటర్ దేని మీద రాసిచ్చావో తెలుసా? దేని మీద? చూడు. రే గోపి, ఏంట్రా? ఇట్రారా. ఏంట్రా? నీ లాటరీ టికెట్ రా. రే, నా లాటరీ టికెట్ రా ఇది. అవునరా, నంబర్. రే రే, కోటిన్నర నా లాటరీ టికెట్ రా. రే, సూపర్ రా, సూపర్ రా. ఇదిగోరా నా లాటరీ టికెట్ రా. ఇదేరా నా లాటరీ టికెట్. కోటిన్నర, కోటిన్నర. ఇదిగోరా. షో. వీళ్ళకి తెలిసింది ఒకటే అంటరా, దురదృష్టాన్ని భరించే శక్తి ఉండేవాడికే అదృష్టం వరించే హక్కు వస్తుందంట. ఇప్పుడు అర్థమైందారా? ప్రపంచంలో ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది. హలో సార్. సార్ థ్యాంక్ యూ సార్. వస్తున్నా సార్, ఆఫీస్కే వస్తున్నా సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏమైందిరా? 10 ఏళ్ళ నా కలరా, దర్శకుడు అవ్వాలని నా కళ ఈరోజే నెరవేరింది. ఈరోజు నా రోజురా.
రేయ్ వెయిట్ ఫర్ యువర్ డే